కంకిపారు మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ రైతుల ధాన్యం బకాయిలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బకాయిలను చెల్లించిందని, గత ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటపడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి గాడిన పడిందన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్లో అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ మొదట విడత పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం పంట బకాయిలు ఎన్నికల ముందు రైతులకి 1700 కోట్ల రూపాయలు దాదాపు నవంబర్ డిసెంబర్లో రైతులకు చెల్లించాల్సిన ధాన్యం డబ్బులు ఎన్నికల పూర్తయినా కూడా వాళ్ళు బకాయిలు పెట్టెళ్తే సుమారుగా 7 నెలల కాలం తర్వాత కూటమి ప్రభుత్వం చెల్లించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో రైతులకి ప్రాధాన్యతనివ్వటం జరిగింది. మొన్న పంట కొనుగోలప్పుడు 24 గంటల్లోనే రైతుల అకౌంటుల్లో ధాన్యం డబ్బులు జమ చేయడం జరిగింది. 14-19 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్టెసీమ నిర్మాణం చేసి మరి కోస్తా జిల్లాలకి వాతావరణ పరిస్థితుల్లో నీరు అందనప్పుడు గోదావరి నది మిగులు జలాల్ని ఈ జిల్లాలకు అందించి అత్యధిక దిగుబడినిచ్చే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు వలన ఆ రోజున్న వాతావరణ పరిస్థితుల్లో 5 సంవత్సరాలు కూడా పట్టిసీమ మీద ఆధారపడి నీరు అందించడం జరిగింది. అలాగే దాంతోపాటుగా పోలవరం ప్రాజెక్టు కూడా వేగంగా నిర్మాణం చేయడం జరిగింది. మరి గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం అభివృద్ధి అనేది ఎక్కడ కంటి చూపు మేర ఎక్కడ కనిపించలా. సంక్షేమం అనేది చేశామని చెప్తా ఉన్నారు. మరి రాష్ట్రంలో పరిశ్రమలు కానీ కంపెనీలు కానీ ఏవి కూడా పెట్టుబడులు రాక, యువతకి ఉద్యోగాలు రాక, యువతంతా కూడా రకరకాల మార్గాలకి కొంతమంది విదేశాలకు వెళ్ళడం జరిగింది, కొంతమంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం జరిగింది. మరి చాలామంది యువత మత్తు పదార్థాల బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవడం కూడా జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు, పెట్టుబడులు, వ్యవసాయ రంగం, అభివృద్ధి, పోలవరం, అమరావతి అనేక రకాలుగా మరి ఈ రోజున ముందుకు వెళ్తా ఉన్నాం. ఏదైతే ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రైతులు వారికి కష్టానికి మనం తోడుగా ఉన్నాం తప్పితే వారి కష్టాలు తీర్చలేని పరిస్థితులు వాతావరణం మీద ఆధారపడతాం అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా మరి రైతులందరూ కూడా బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి రైతులందరూ కూడా వ్యవసాయం బాగుండాలి, పంట దిగుబడి బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని చెప్పి కోరుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు సుభాష్ గారు, అలాగే గద్దె రామ్మోహన్ గారు, అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.